అరే ఇంకా కూర్చొని ఏం చేస్తున్నారా? రోల్ అవుతుంది నించో. ఎలా పోయి కాళ్ళు లాగేసి నిన్న ఈరోజు కూర్చొని మాట్లాడతా. ఇందులోని పాత్రలు సన్నివేశాలు కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. డిస్క్లైమర్ ఎందుకు? వాళ్ళు చూస్తే వాళ్ళ గురించి అనుకుంటారు. పెట్టేస్తాను పడు ఉంటుంటా. కమా. హాయ్, దిస్ ఇస్ సాయి. ఐమ్ డిఓపి అండ్ ఫిల్మ్ మేకర్. సో నిన్న రీస్టార్ట్ చేశాను నా ఛానల్ని. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. అందులో ఏది అప్లోడ్ చేయక, ఏది అసలు ఆ ఛానల్లో ఏ యాక్టివిటీ లేక 2 years అయిపోయింది. కాన్సెప్ట్స్ అన్ని రెడీ చేసుకుంటూ అవి అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా ప్లాన్ చేద్దాం, అలా ప్లాన్ చేద్దాం, అలా కొన్ని మంత్స్ అయిపోయింది. ఒకప్పుడు యాక్చువల్గా ఇన్స్టాల్లో నేను రీల్స్ చేస్తుండే ఉన్నాయి, ఫిల్మ్ మేకర్ లైఫ్కి రిలేటెడ్ రీల్స్ బేసిక్గా. సో క్యాజువల్ రీల్స్ అవన్నీ స్లోగా రీచ్ అలా స్టార్ట్ అయ్యింది, ఆపేయాల్సి వచ్చింది. ఈ ఇయర్ 2025లో స్టార్ట్ చేద్దాము అని అలా ప్లానింగ్లోనే ఉండిపోయింది. బేసిక్గా ప్లానింగ్ ఎంతసేపు, ఎన్ని రోజులు, ఎన్ని ఇయర్స్ ప్లాన్ చేసినా ప్లాన్ లానే ఉంటుంది. మనం చేసిన ప్లాన్ లానే ఉంటుంది. ఇప్పుడైతే లైక్ ఫస్ట్ స్టెప్ తీసుకుని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, రియాలిటీలోకి వస్తుంది. ప్లాన్ చేస్తున్నాను, కాన్సెప్ట్స్ రాసుకుంటున్నాను, బుక్లో పేజెస్ అయిపోతున్నాయి, A4 షీట్స్ తెచ్చుకున్నా, ఫైల్స్ రెడీ అవుతున్నాయి. బట్ నిన్న ఇంకెలా కాదని కెమెరా తీసుకుని పెట్టేసి ట్రైపాడ్ మీద స్టార్ట్ చేస్తాను, ఎడిట్ చేశాను, అప్లోడ్ చేశాను. అది నాకు ఒక బూస్ట్ని ఇచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎన్నో లైక్స్ వచ్చేస్తాయి, ఎన్నో వ్యూస్ వచ్చేస్తాయని కాదు, మనం స్టార్ట్ చేయకుండా రిజల్ట్స్ రావాలి, స్టార్ట్ చేయకుండా ఇది ఇలా ఉండాలి, అలా జరగాలనుకుంటే అది అలానే ఉండిపోద్ది. ప్లాన్ లానే ఉండిపోతాయి, కాన్సెప్ట్స్ లానే ఉండిపోతాయి, ఆ బుక్స్ దుమ్ము పట్టిపోతాయి, కొన్ని రోజులు చెరిగిపోతాయి తప్ప. సరే ముందు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే, ఒక వీడియో చేస్తే ఏమవుద్దో అర్థమవుతుంది. అందరూ నాకు సపోర్ట్ చేశారు, అది ఫ్రెండ్స్ కావచ్చు, కజిన్స్ కావచ్చు, అందరూ కంగ్రాచులేట్ చేశారు, అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అది నాకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడు నేను నా వీడియో పెట్టకపోయి ఉంటే అది అలానే ఉండేది. మెయిన్గా అందరూ భయపడేది ఒకటే. సో ఇప్పుడు నేను ఇది అప్లోడ్ చేశానంటే, ఇప్పుడు ఈ వీడియో షూట్ చేశాను, అప్లోడ్ చేశానంటే నన్ను ఎవరన్నా ట్రోల్ చేస్తారేమో, నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇలా కనిపిస్తున్నాను. ఆ పని చేయడానికి భయం కాదు, కానీ ఇప్పుడు చేస్తే ఎవరు ఏమంటారో, ఎవరికి నేనేం ఆన్సర్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఆలోచించి ఒక పాయింట్లో అయిపోతాం. నేను అలానే ఆలోచించాను, చాలా విషయాల్లో ఆలోచించాను అలాగా. ఇవన్నీ ఆలోచించి ఒక పాయింట్లో ఓకే ఇలా కాదు, ఇంకా పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయాలి, ఇంకా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవాలి, లైటింగ్ సెటప్ రెడీ చేసుకోవాలి, సినిమాటిక్ లైటింగ్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఆలోచించాను. లాస్ట్గా ఆ లైటింగ్ కూడా తీసేసి అన్నీ నీట్గా ఫోల్డ్ చేసి మూల పెట్టేశాను ఆ రోజు. సో ఇంకా అవన్నీ కాదు, లైటింగ్ ఎలా ఉన్నా ఉండని, బేసిక్ లైటింగ్ ఉండాలి, ప్రాపర్గా ఉంది. మెయిన్గా నేను మాట్లాడడానికి నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా దగ్గర టాపిక్ ఉంది, చేశాను, అయిపోయింది, అప్లోడ్ చేశాను. నేను అది చేయకపోయింటే నాకు ఈరోజు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, ఇంకొక వారమైనా ఉండేది కాదు, ఇంకొక 1 year అయినా అది అలానే ఉండేది. ముందు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. అది కరెక్టో రాంగో, అది పర్ఫెక్ట్గా ఉందో, అన్ని మిస్టేక్స్ ఉన్నాయో, డజంట్ మ్యాటర్. నేనే చాలామందికి చెప్పాను మా ఫ్రెండ్స్లో, అరే అలా కాదురా, నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు స్టార్ట్ చేస్తే అర్థమవుతుంది. స్టార్ట్ చేస్తే ఒకటో రెండో చేస్తూ వెళ్తే స్లోగా నువ్వే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తావు. అందులో నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అనేసి ఏదైతే ఎవరు చూపాడు కదా, ఈ కాకమ్మ కబుర్లు అన్నీ చెప్పేవాడిని, కానీ నేను మాత్రం చేసేవాడిని కాదు. అలా ఉంటుంది. కానీ లోపల నాకు ఎప్పుడు అనిపించేది, అవును అందరికీ చెప్తున్నాను ఇవన్నీ, అలా స్టార్ట్ చేసిన వాళ్ళు 2-3 ఉన్నారు. సో నువ్వు స్లోగా నీకు ఆ స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని ఇటు రావచ్చు అని ఇవంతా చెప్పిన తర్వాత వాడు స్టార్ట్ చేసాడు, స్టెప్ తీసుకున్నాడు, అండ్ మనం ఒక రీల్ ఎడిట్ చేశాడు. అది కంప్లీట్గా అసలు నా మైండ్ పోయింది. సింపుల్గా వాడు చేసిందల్లా ఒకటే, ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు. ఏదైనా నేను చేశాను అంటే నలుగురు ఏమంటారు, నలుగురికి ఇంకా వేరే పని ఉండదు ఆబ్వియస్లీ. ఒకవేళ అనేవాళ్ళు ఉంటే ఎడిట్లో కరెక్షన్స్ కొన్ని, ఇంకా కరెక్షన్స్ అని కాదు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్ ది సేమ్ టైం మేబీ వెనక అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. నేను లాస్ట్లో అన్నట్టు ఊరికే నా పాటికి నేను ఏదో యూట్యూబ్ చూసుకుంటూ కూర్చుంటే మధ్యలో వచ్చాడు, ఇల్లు అన్నాడు, పాత ఇల్లు అన్నాడు, కొత్త ఇల్లు అన్నాడు అని అనుకున్న వాళ్ళు ఉంటారు. ఐడియాస్ ఏవి ఫుల్లీ ఫార్మ్డ్గా రావు. మనం ఎప్పుడైతే దాని మీద వర్క్ చేస్తామో అప్పుడే అవి ఒక షేప్లోకి వస్తాయి అని. ఒక్కొక్కసారి మనకు అన్నీ తెలుసు. ఒక స్టెప్ తీసుకుంటే సెకండ్ స్టెప్ తీసుకుంటాను, ఆ స్టెప్ తీసుకుంటే థర్డ్ స్టెప్ తీసుకోగలను అన్నది తెలుసు. ఒక సిచ్యువేషను, ఒక పర్సన్ మనకు అది
ఒక్కొక్కసారి రిమైండ్ చేయాల్సి వస్తుంది. ఆ పుష్ వచ్చిందంటే చాలు. మేబీ ఒకళ్ళకన్నా ఇది ఆ పుష్ వస్తుందేమో, చూద్దాం. బాయ్.